క్రీస్తు శకం 1498లో భారతదేశంలోని కాలికట్టుకు సముద్ర మార్గం ద్వారా చేరుకున్న నావికుడు. ఆప్షన్ 1 కొలంబస్, ఆప్షన్ 2 మాజిలాన్, ఆప్షన్ 3 వాస్కోడిగామా, ఆప్షన్ 4 టాలమీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వాస్కోడిగామా. నేను ఇక్కడ ఆన్సర్ చేయడానికి అయితే గ్యాప్ ఇవ్వట్లేదండి, ఎందుకంటే మీకు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ అయితే చెప్పేస్తున్నాను. మీకు ఇంకా నేను చెప్పకముందు ఆన్సర్ చేయాలనుకుంటే నేను ఆప్షన్ చదవకముందే మీరు క్వశ్చన్ చదివేటప్పుడే మీరు ఆన్సర్ అయితే కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి వ్యక్తి. ఆప్షన్ 1 కొలంబస్, ఆప్షన్ 2 మాజిలాన్, ఆప్షన్ 3 వాస్కోడిగామా, ఆప్షన్ 4 టాలమీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మాజిలాన్. థర్డ్ క్వశ్చన్, భోపాల్ రాజధాని అయిన రాష్ట్రం. ఆప్షన్ 1 మధ్యప్రదేశ్, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 మణిపూర్, ఆప్షన్ 4 మేఘాలయ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. ఫోర్త్ క్వశ్చన్, కోహిమా రాజధాని అయిన రాష్ట్రం. ఆప్షన్ 1 నాగాలాండ్, ఆప్షన్ 2 త్రిపుర, ఆప్షన్ 3 ఒడిస్సా, ఆప్షన్ 4 జార్ఖండ్. మీరు కోర్స్ కానీ విన్నట్లయితే ఖచ్చితంగా కరెక్ట్గా ఆన్సర్ అయితే చేసేయచ్చు అండి, ఎందుకంటే నేను ఆల్రెడీ రాష్ట్రాలు దానికి సంబంధించిన రాజధానుల గురించి అయితే కోర్సు చాలా క్లియర్గా చెప్పాను. మీరు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ అయితే మీరు ఇంకా ఏం వెతకక్కర్లేదు, డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. ఇక్కడ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నాగాలాండ్. కోహిమా రాజధాని అయిన రాష్ట్రం నాగాలాండ్ రాజధాని కోహిమా. సో మీకు ఆన్సర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా రాష్ట్ర రాజధాని కోర్స్ అయితే చూడండి ఫ్రెండ్స్. మీరు చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసిన తర్వాత వీటికి ఆన్సర్ చేయండి. పైగా దాంట్లో డిస్క్రిప్షన్లో లింక్ కూడా, ఎగ్జామ్ లింక్ కూడా ఇచ్చాను రాష్ట్రాలు రాజధానికి సంబంధించింది. ఆ వీడియో చూసిన తర్వాత దాంట్లో ఉన్న ఎగ్జామ్ లింక్ ఓపెన్ చేసి ఎగ్జామ్ రాయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేఘాలయ రాజధాని. ఆప్షన్ 1 పనాజీ, ఆప్షన్ 2 కోహిమా, ఆప్షన్ 3 షిల్లాంగ్, ఆప్షన్ 4 ఐజ్వాల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 షిల్లాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, ముంబై రాజధాని అయిన రాష్ట్రం. ఆప్షన్ 1 కర్ణాటక, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 మణిపూర్, ఆప్షన్ 4 అరుణాచల్ ప్రదేశ్. ముంబై రాజధాని అయిన రాష్ట్రం మహారాష్ట్ర, అంటే మహారాష్ట్ర యొక్క రాజధాని ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, సుమేరియన్లు, బాబిలోనియన్లు వీటితో పటాలుగా ఉపయోగించారు. ఆప్షన్ 1 మట్టి పలకలు, ఆప్షన్ 2 వెండి పలకలు, ఆప్షన్ 3 రాగి పలకలు, ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మట్టి పలకలు. సుమేరియన్లు, బాబిలోనియన్లు మట్టి పలకలను పటాలుగా ఉపయోగించారు. అక్షాంశ రేఖాంశ భావనలను పటాల తయారీకి అన్వయించిన వారు. ఆప్షన్ 1 సుమేరియన్లు, ఆప్షన్ 2 బాబిలోనియన్లు, ఆప్షన్ 3 గ్రీకులు, ఆప్షన్ 4 టర్కీలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గ్రీకులు. అక్షాంశ రేఖాంశ భావనలను గ్రీకులు పటాల తయారీకి అన్వయించారు. పటాల తయారీలో ప్రక్షేపణం పద్ధతిని ప్రవేశపెట్టింది. ఆప్షన్ 1 కొలంబస్, ఆప్షన్ 2 మాజిలాన్, ఆప్షన్ 3 గెరార్డస్ మెర్కేటర్, ఆప్షన్ 4 టాలమీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గెరార్డస్ మెర్కేటర్. పటాల తయారీలో వీరి కృషి విశేషించమైనదే కాక విరివిగా ఉపయోగించబడినది. ఆప్షన్ 1 కొలంబస్, ఆప్షన్ 2 మాజిలాన్, ఆప్షన్ 3 గెరార్డస్ మెర్కేటర్, ఆప్షన్ 4 టాలమీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 టాలమీ. పటాల తయారీలో టాలమీ కృషి విశేషమైనదే కాక విరివిగా ఉపయోగించబడింది. భారతదేశం మధ్య గుండా పోతున్న రేఖ. ఆప్షన్ 1 భూమధ్య రేఖ, ఆప్షన్ 2 మకర రేఖ, ఆప్షన్ 3 కర్కట రేఖ, ఆప్షన్ 4 ఆర్కిడ్ వలయం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కర్కట రేఖ. భారతదేశం మధ్య గుండా పోతున్న రేఖ కర్కట రేఖ. నెక్స్ట్ క్వశ్చన్, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న రాష్ట్రం. ఆప్షన్ 1 కర్ణాటక, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 తమిళనాడు, ఆప్షన్ 4 అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 తమిళనాడు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. లాస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఉద్భిజ పటాలు. ఆప్షన్ 1 అడవులను తెలిపే పటాలు, ఆప్షన్ 2 నేలల పటాలు, ఆప్షన్ 3 జనాభా పటాలు, ఆప్షన్ 4 శీతోష్ణ స్థితి పటాలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 అడవులను తెలిపే పటాలు.